వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ పాలన దగ్గరికి వచ్చేసింది. 1 ఇయర్ గడుస్తున్నది. అంటే ఈ పాలనలో ఏ విధంగా ఉన్నారు, పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు మనతో పాటు కార్పొరేటర్ మన్య కవితారెడ్డి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఏంది మేడం ఈ 1 ఇయర్ గడిచిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఏర్పడి రాష్ట్రంలో, పబ్లిక్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనట్లన్నా ఈ రాష్ట్రంలో? 6 గ్యారెంటీలు ఏమో కానీ నాకు తెలిసి డిసెంబర్ వస్తే ఒక క్యాలెండర్ అయిపోతుందండి. క్యాలెండర్ అయితే అయిపోతుంది, కానీ 6 గ్యారెంటీలు అయితే అది ఈ విషయం నేనే చెప్పడం కదా, ప్రజలే చెప్తా ఉంటారు. ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఆయన మాట మీద నిలబడలేదు. 6 గ్యారెంటీలు ఆశ చూపించేసే ఓట్లు అడిగేసి ఆయన సీఎం పదవిలో కూర్చున్నప్పటికీ కూడా కనీసం ప్రజలకి చేయాలన్న ఆలోచన లేదు. ఆయన కేవలం ఎంతసేపు హైడ్రా, మూసి ఈ విషయంలో ఇలా విధంగా వెళ్ళడము, లేదంటే లెక్చర్ల విషయంలో ఏదైతే కొడంగల్లో జరిగిన ఫార్మసీ మీద వాళ్ళ తమ్ముడికి కావాల్సిన కాంట్రాక్ట్ బేస్ మీద మరి ఈ విషయంలో టెండర్ ప్రాసెస్ కాంట్రాక్ట్ మీద కమిషన్ల విషయంలో తీసుకొని వాళ్ళని ఏదో దాడి చేస్తూ వాళ్ళ మీదకి వెళ్ళడం. అంటే ఒక సీఎం పదవిలో ఉన్నప్పటికీ ప్రజలకి ఏమి చేయాలి, ఎలా చేయాలి, నన్ను హోదాలో కూర్చోబెట్టినప్పుడు నా ఒక బాధ్యత అని ఒక వ్యక్తిగతంగా ఆయన మనసు మీద చేసుకొని కనుక ఆలోచిస్తే కనుక ఎన్నో అవకాశాలు ఉన్న చేయడానికి, కానీ అసలు ఆ ధ్యాస కానీ ఆ ఆలోచన కానీ లేదు. ఎంతసేపు వాళ్ళకి వీళ్ళని తిట్టడము చేయడం, కల్వకుంట్ల కేసీఆర్ సార్ వాళ్ళ కుటుంబం మీద ఇది చేయడం తప్ప ఇంకో మాట రాదు. ఆయనకి తిట్లు తప్ప ఇంకేమీ రాదండి, అది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు కేటీఆర్ను తప్పకుండా అరెస్ట్ చేస్తాము, జైల్లో కూర్చుని పెడతాము అని చెప్తున్నాడు. ఆ వాక్యాలను ఎట్లా చూడొచ్చు, ఒక సీఎం ఎట్లా మాట్లాడచ్చా? ఇక ఒకటే మాట చెప్తున్నాను. ఇందరూ చాలామంది ఒకటే మాట, కేటీఆర్ అన్నని అరెస్ట్ చేసేంత దమ్ముందా? ఒక్కటే మాట అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన పుణ్యాన ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. లేకపోతే ఈ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే అది కూడా ఆయనకు వచ్చేది కాదు, అది మాత్రం వాస్తవం. కానీ కేటీఆర్ అన్నను గనక అలాంటి గనక ఆలోచన, అరెస్ట్ చేసేంత ఆలోచన ఆయనకు ఉంది అంటే ఒక్కసారి చేసి చూడమని యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలు మాత్రం ఏ మాత్రం ఊరుకోరు. ఇంటి మీదకి వెళ్ళేసి చెప్పొద్దండి, అవన్నీ అయినప్పటికీ మేము చెప్తాం. కానీ ఇప్పుడు అంటారు అంటే కేసీఆర్ లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది కాదు, తెలంగాణ వచ్చేదే కాదు అంటూ, అంటే కేసీఆర్ ముక్కనే లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తా అంటుండు, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటిదాకా అదే చెప్తా ఉన్నారు. రామన్న గారు కూడా ఒకటే మాట, కేసీఆర్ సార్ మొక్కనే లేకుండా చేస్తానని అంటున్నారు. కేసీఆర్ సార్ ఒక ఊడల మరి చెట్టు లాంటి వారు, పాతుకుపోయిన 10 మందికి నీడనిచ్చే వ్యక్తి కేసీఆర్ సార్. అంత ఈజీగా అంత ఆషామాషి కాదు. త్వరలోనే కేసీఆర్ సార్ మరి కొత్త సంవత్సరంలో రాబోతున్నారు. వచ్చాక ఎంతమందికి సమాధానం చెప్తారో. మరి రేవంత్ రెడ్డి గారిని అందరు లిల్లిపుట్ అని పిలుస్తూ ఉన్నారు. అలాంటి లిల్లిపుట్కి మన కేసీఆర్ సార్ ఒక సింహం లాంటి అతను తెరదింపుతాడు ఖచ్చితంగా, తొందరలోనే ఉంది. అయినా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ సార్ ఎందుకండి, కేటీఆర్, హరీష్ అన్న సరిపోతారులేండి. సో ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం గురుకుల పరిస్థితి. విద్యార్థులు ఇప్పుడే దాదాపుగా ఈ 11 నెలల పాలనలో ఇప్పటికే 40కి పైగా విద్యార్థులు చనిపోయారు. ఈరోజు మల్లగిడ శైలజ గడిగా చనిపోయారు. అంటే ఆమెను చూడడానికి పోయే బీఆర్ఎస్ నేతలనే కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళని కావచ్చు, అందరినీ ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది, ఎందుకు అరెస్టులు చేస్తుంది? ఒకటి సింపతి వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో ఒకటి, గురుకులం స్కూళ్ళు క్రియేట్ చేసింది, గురుకులం స్కూల్ పెట్టించడం ఆలోచన కల్పించింది, తీసుకొచ్చింది కేసీఆర్ సార్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పెట్టించినప్పటికీ, అది రన్ చేస్తున్నప్పటికీ కానీ అక్కడ కరెక్ట్గా పిల్లలకి ఏదైతే ఫుడ్ విషయంలో కరెక్ట్గా అందడం లేదు. అందులో మీకు విషయం తెలుసు, హరీష్ రావు అన్న కానీ అలాగే సబితక్క కానీ స్వయంగా వంట చేసే వంట గదుల్లోకి, హాస్టల్లోకి వెళ్ళడం చూడడం కూడా జరిగింది. ఒక్కొక్క వంట గదుల్లో ఒక్కొక్క దాంట్లో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, చూడలేని పరిస్థితి అది. అలాంటి దుస్థితి తెలిసినప్పటికీ కూడా ఇంతవరకు చలనం లేకుండా ప్రభుత్వం ఎందుకు అలా ఉంటుందనేది తెలియదు. ఇప్పటికీ 46-48 మంది స్టూడెంట్స్ ఇప్పటికీ చనిపోయినప్పటికీ, ఈరోజు శైలజ ఇన్సిడెంట్ తెలిసినప్పటికీ కానీ మరి అలాంటి మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా తప్పుపడుతున్నాయంటే పబ్లిక్లో మాకు ఎక్కడ ఇదం అయిపోతుందో, ఒక సింపతి వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్లస్ అవుతుందో అనేసి విషయంలో, అది కూడా ఆ అమ్మాయి గురుకులంలో ఫుడ్ తీసుకొని పాయిజన్ చనిపోయినందుకు దాని పార్టీకి ఎక్కడ నెగిటివ్ అయిపోతుందని ఒక భయం, అది కూడా మేము ఎక్కడ అడుగుతాము, ఎక్కడ క్వశ్చన్ చేస్తాము అనేసి పబ్లిక్లో వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి పబ్లిక్లో పాజిటివ్ అవుతుంది అనే విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు మన రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, మంచి ఎప్పుడైనా మంచిగా ఉంటుంది, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట నేను మీకు కూడా అడుగుతూ ఉన్నానండి, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులం స్కూల్లో గురించి మీరు చెప్తా ఉన్నారు, మళ్ళీ పిల్లలు చనిపోయిన విషయం అడుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, విద్యాశాఖ మంత్రి ఎవరండి? సీఎం గారు. సీఎం ఒక ఆయన రాష్ట్రానికి ఒక సీఎం,
మంత్రి పదవి ఆయన దగ్గరే పెట్టుకుంటే ఆయన ఇక సీఎం అంటారా? విద్యాశాఖ మంత్రి ఎవరు, హోంశాఖ మంత్రి ఎవరండి? ఎక్కడున్నారు వాళ్ళు? ఫస్ట్ వాళ్ళని ఒక పొజిషన్లో ఒక విద్యాశాఖ మంత్రి కానీ ఒక హోంశాఖ మంత్రి కానీ వాళ్ళని ప్రకటించమనండి. ప్రజలందరూ కూడా ఏ బాధలున్నా ఏ ఆపద ఉన్నా పోయి వాళ్ళకి చెప్పుకునే వసతులు కల్పించండి. మేమందరం కూడా ఉంటాం. గవర్నమెంట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు హక్కు అది. ప్రతి ఒక్కరు మాకేదన్నా ఉండొచ్చు, మాకేదైనా న్యాయం కావాలనుకుంటాం. ఒక హోంశాఖ ఒక విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి మేము అడగగలిగే హక్కు మాకు ఉండాలి. ముందు వాళ్ళని ప్రకటించమనండి, తర్వాత కల్వకుంట్ల కుటుంబం మీదకి రమ్మని చెప్పండి, అప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు మీరు అడిగారు, అంటే ఇప్పుడు ఇన్ని శాఖలకు మంత్రులు లేడని, దాదాపుగా 5-6 శాఖల మంత్రులు మొత్తం లేరు. సో అవన్నీ సీఎం దగ్గరనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్క నిమిషం అంటే ఇప్పుడు సీఎంఏ దీనికి బాధ్యత వహించాలా. విద్యాశాఖ మంత్రి కింద ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. అంటే ఈ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు సీఎంఏనా దీనికి బాధ్యత వహించవలసింది? ఎవరు? ఆబ్వియస్లీ సీఎం రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ ఆయనది బాధ్యత. ఆయన బాధ్యులు, ఆయన బాధ్యుడు ఉందండి. ఎందుకు లేదు? ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడెక్కడ సెక్షన్స్ ఎక్కడెక్కడ? మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది మంచి ఏ దానికైనా ఒక విషయంలో మేము స్కీమ్స్ విషయంలో ఏదైనా జరగలేదు ఈ విషయంలో మరి తులం బంగారం ఇస్తానన్నారు కదండి ఒక మాట. మేము ఉమెన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళాము. ఈ విషయంలో ఏదో విషయంలో ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము. అక్కడికి వచ్చేసి అక్కడ లేడీస్ కానిస్టేబుల్స్ కానీ ఎవరైనా ఒక కానిస్టేబుల్స్ వచ్చి మమ్మల్ని ఆపడము చేయడము చేస్తాం. అది మాకిదే న్యాయం జరగాలి అనుకుంటే ఒక హోంశాఖ దగ్గరికి వెళ్ళి మేము ఒక లెటర్ ఇస్తాం కదండి. ఒక పిఎస్లో కేసు ఫైల్ అయినా మా బస్తీలో ఏదైనా ఇన్సిడెంట్ అవ్వచ్చు, మాకేదైనా న్యాయం జరగాలంటే హోంశాఖ దగ్గరికి అయితే వెళ్తాం కదండి. మరి ఎక్కడికి వెళ్ళి గెలవాలి మేము? నేను అదే అడుగుతా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పదవులు ఏమున్నాయో 10 మందికి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏమున్నాయో ప్రకటించండి. మాకు కావాల్సిన న్యాయం అంటే మేము వాళ్ళని వెళ్ళి అడుగుతాం. ఆయన అంటే అందుబాటులో ఉండరు. యావత్తు రాష్ట్రం మొత్తం పనికి మళ్ళీ మూసీ దగ్గరికి హైడ్రా మీదకి తిరుగుతూ ఉంటాడు కదా, వాటి మీదకి తప్ప ఇంకా దేని మీదకి తిరగాడు. అయినా నేను ఇంకో క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు వరకు పెన్షన్లు అన్నారు, రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, ఫండ్స్ లేవంటున్నారు. మరి 1,50,000 కోట్లు పెట్టి మరి మూసీ రివర్ని ఎట్లా డెవలప్ చేసి దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫండింగ్ తీసుకొని 6 గ్యారెంటీల మీదకి ఎందుకు అమలు చేయట్లేదు? నేను అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. ప్రజలు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్స్ మీరు 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నారు, ఉచిత గ్యాస్ ఇస్తా అన్నారు, ఉచిత కరెంట్ అనుకున్నారు. బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకైతే ఈసారి పండగకి బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు. వచ్చే క్రిస్మస్ కూడా ఇస్తారో లేదో అది కూడా గ్యారంటీ లేదు. మరి ఆ బతుకమ్మ చీరలకి ఇస్తాను అన్న మాటకి 500 వేస్తానా? అది లేదు. ఏం చేస్తున్నారండి పబ్లిక్కి? ఎంతసేపు హైడ్రా మూసి కమిషన్ లేదంటే లెక్చర్ల మీద కమిషన్ పెట్టేసి వాళ్ళ తమ్ముడికి అన్నకు వాళ్ళ తిరుపతి రెడ్డి వారికి పెట్టేసి ఫార్మసీ పెట్టించాలా, వాళ్ళని కొట్టించాలా, ఇదే పని. నోటి క్వశ్చన్ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పండి. చివరిగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదంటున్నారు కదా. మీరు కొండరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చనిపోయాడు. మినిమం ఆయన పోలీస్ స్టేషన్కి పోయి అప్లికేషన్ ఇస్తే మినిమం దానికి స్పందించారు అక్కడ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్? మీరు ఆ విషయం మీరు చెప్తా ఉన్నారు. నేను కూడా మీకు ఇంకో విషయం చెప్పాలి. మా డివిజన్లో నేను ఒక కేసు ఫైల్ చేయడానికి వెళ్ళాను. అది ఎవరో కాదండి, నేను ఒక పార్టీ విషయంలో ఉండొచ్చు, మా బస్తీ విషయమే ఉండొచ్చు. సీఏ తీసుకున్నారు కానీ కనీసం దాని అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు దాని మీద యాక్షన్ కూడా తీసుకోలేదు. నేను నా డివిజన్ ఉదాహరణ చెప్తున్నాను. ప్రజాప్రతినిధి అయ్యే గవర్నమెంట్ అదే చెప్తా ఉన్నాను. నేను ప్రజాప్రతినిధి అయ్యి ఉన్నప్పటికీ కూడా నేను సీఏ ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కంప్లైంట్ చేసిస్తే దానికి కూడా యాక్షన్ తీసుకోవడం లేదు అంటున్నాను. అలాంటి గవర్నమెంట్ అంటే ఇంటర్నల్గా ఏముంటుంది రేవంత్ రెడ్డి గారికి? బీఆర్ఎస్ పార్టీకి అయితే మీరు అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, కాంగ్రెస్ మన పార్టీ వాళ్ళకైతే మీరు అంత పెద్ద ఇంపార్టెన్స్, మన వాళ్ళకైతే మీరు ఇంపార్టెంట్ అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అవి. మేము ఫండింగ్ కోసం వెళ్ళినప్పటికి కూడా మేము ఇది బడ్జెట్ కావాలి, నాకు ఒక హాస్పిటల్ కావాలి, మాకు ఫండింగ్ ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అంటే ఏ పార్టీ మేడం మీరు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ పార్టీ అంటే బీఆర్ఎస్. అవునా మేడం? మీరు బట్టి సార్ దగ్గరికి వెళ్ళాలా, మీరు ఉత్తమ్ సార్ దగ్గరికి వెళ్ళాలా, మీరు పొన్నం సార్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడి నుంచి మాకు ఫోన్ వస్తే మీకు ఫండ్ రిలీజ్ చేస్తాం. ఇదాండి కాంగ్రెస్ గవర్నమెంట్. చెప్తే బాగోదండి. ఇంకా అధికారులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పుషప్ చేశారు కాబట్టి అదే చెప్తాను. హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి నేను ఒక లెటర్ ఇస్తే మేడం ఫండింగ్ లేదు. ఏ పార్టీ మేడం? అవునా మేడం? వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేయండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. రైట్, థ్యాంక్ యూ.